హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ స్వప్న విజయ్ గార్డెనింగ్ వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను ఈరోజు ఈ వీడియోలో లో మెయింటెనెన్స్ పువ్వుల మొక్కనైతే చూపిస్తానండి. ఇది ఈజీగా గ్రో అయ్యి మంచి పువ్వులనిచ్చే పూల మొక్క. అంత పెద్ద కష్టమేం కాదండి ఈ మొక్కను పెంచడము. ఈ మొక్కను ఈజీగానే మనము ప్రాపగేట్ చేసుకోవచ్చు. అది ఎలా అంటే ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ ఫ్లవర్సే డ్రై అయిపోతాయి కదా. డ్రై అయిన ఫ్లవర్స్ను మనం తీసుకొని కొంచెం ఎండబెట్టి నలిపినామంటే అవే విత్తనాలు అవుతాయండి. వాటిని మనము మళ్ళీ మట్టిలో వేసుకుంటే ఈజీగా మంచిగా మొలకెత్తుతాయి. ఇక్కడ చూసారా, ఇలాంటి మన ఫ్లవర్స్ని మనం తీసుకోవాలి విత్తనాల కోసమని. ఈ విధంగా కొంచెం ఎండబెట్టి నలుపుకొని మనం ఈ విధంగా సాయిల్లో వేసుకున్నట్లయితే ఈజీగా మొలకెత్తుతాయండి. అయితే సాయిల్ మిక్చర్ ఒక 50% మెన్యూర్ తీసుకోండి, ఒక 40% తర్వాత 10% రెడ్ సాయిల్, కోకోపీట్ ఆ విధంగా తీసుకొని మనము విత్తనాలు వేసినామంటే మళ్ళీ మనము ఇంకా ఫెర్టిలైజర్ ఇచ్చే పనే ఉండదండి. మళ్ళీ ఎక్స్ట్రా ఫెర్టిలైజర్ ఇచ్చే పనే ఉండదు. ఎందుకంటే సాయిల్లోనే మనము 50% 40% మెన్యూర్ అట్లా తీసుకున్నాం కాబట్టి విత్తనాలు బాగా మొలకెత్తి పువ్వులు పూసే వరకు ఆ ఎనర్జీ అది అనేది సరిపోతుందండి. కాబట్టి మళ్ళీ ఎక్స్ట్రా ఏం ఫెర్టిలైజర్ ఇవ్వాల్సిన పని అయితే ఉండదు. మళ్ళీ ఈ మొక్క అడ్వాంటేజ్ ఏంటంటే ఒక్కసారి పువ్వులు పూసినాయంటే ఒక 1 మంత్ వరకు కూడా ఆ పువ్వులు అనేది వాడిపోవండి. మొక్క మీద అంతే అందంగా ఉంటాయి, చూడ్డానికి ఎంతో బాగుంటాయి. కలర్స్ కూడా చాలా బాగుంటుంది ఈ కలరు. ఇంకా ఇందులో వేరే వేరే కలర్స్ కూడా ఉంటాయి. అయితే నా దగ్గర ప్రస్తుతానికైతే అన్ని కలర్స్ లేవు, ఇది ఒక్క కలరే ఉంది. దీన్నైతే పోకబంతి పువ్వులని అంటారండి మా సైడ్ అయితే. ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్కలాగా ఈ పువ్వులను పిలుచుకుంటారు. మీ ఏరియాలో ఏమని పిలుస్తారో కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి తప్పకుండా. ఇదైతే ఈజీ మొక్క అండి. మీరు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ మొక్కను పెంచుకోవడానికైతే ట్రై చేయండి. ఈ విధంగా మనం లో మెయింటెనెన్స్ మొక్కలు పెంచుకుంటే మనకు మొక్క పెరగగానే సంతోషం అవుతుంది. మనకు మొక్కలను పెంచుతాము అనే ఒక కాన్ఫిడెన్స్ అయితే వస్తుంది. ఇలా మొక్కలను పెంచాలని ఇంట్రెస్ట్ ఉండి లేదు మేము పెంచలేకపోతున్నాము అనే వాళ్ళకైతే ఇట్లాంటి మొక్కలు మంచి బూస్టింగ్గా మంచి ఒక ఇన్స్పిరేషన్ లాగా ఉంటాయండి. పెంచుకోవడానికి మనకు ఒక మంచి మోటివ్ లాగా ఉంటాయి. కాబట్టి ఇట్లాంటి మొక్కలను అయితే వీలైనంత ఎక్కువగా పెంచుకోండి. ప్లస్ చూడండి, ఇక్కడ చిన్న చిన్న పాట్లలోనే నేను విత్తనాలు వేశాను, బాగా మొలకెత్తాయి. నేను ఇంకా రీప్లాంట్ కూడా చేయలేదు, అదే పాట్లో ఉంచేశాను. అట్లే మొలిసాయి, అదే పెరిగాయి, అవే పువ్వులు కూడా పూసాయి. మామూలుగా రీప్లాంట్ చేసుకుంటారు, నేను ఇంకా అంతగా పట్టించుకోలేదండి. రీప్లాంట్ అయితే చేయలేదు, అయినా కానీ ఇంత బాగా వచ్చాయి చూడండి. మళ్ళీ ఈ పువ్వులు అయితే తులసి మాలలో పెట్టి అల్లితే చాలా అంటే చాలా అందంగా ఉంటాయండి. నేను ఒకసారి ఈ తులసి మాలలో పెట్టి అల్లి నేను స్వామికి సమర్పించాను. అది క్లిప్ ఉంది, నేను చూపిస్తాను మీకు. చాలా నెక్స్ట్ వచ్చేసి సాయిల్ మిక్చర్ చెప్పాను కదా, వాటరింగ్ రోజుకొక్కసారి వాటర్ ఇచ్చుకోండి సరిపోతుంది. కొంచెం పైన లేయర్ డ్రై అయినప్పుడు వాటర్ ఇచ్చుకుంటూ ఉండండి సరిపోతుంది. నెక్స్ట్ ఎండ అయితే కొంచెం తగలాలండి. ఎండ తగలకపోతే మాత్రము మొక్క అంతగా పూలు పూయదు. ఇలా నేనైతే పూసిన పువ్వుల మొక్కలు అయితే తెచ్చి ఇంటి ముందు పెట్టుకుంటూ ఉంటాను. చూస్తుంటే మనసుకు సంతోషంగా ఉంటుందని ఒకరోజు తులసి దళాలతో అల్లడానికని తెచ్చినవండి ఇవి. ఇన్ని తులసి దళాలు అయితే వచ్చాయి మా గార్డెన్లోనివే. ఇన్ని పోకబంతి పూలు అయితే వచ్చాయండి. ఈ రెండు కలిపి మాల అయితే అల్లుతున్నాను, చూడండి ఎంత అందంగా ఉందో మాల. కాబట్టి ఇట్లాంటి చిన్న చిన్న మొక్కలు అయితే పెంచుకుంటూ ఉండండి. ఇదండి వాటి వీడియో. మీకు ఈ మొక్క గురించి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.